శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పోతన భాగవతంలో 2వ స్కందం చెప్పుకుంటూ కిందటి భాగంలో బ్రహ్మగారుని నారదుడు అడుగుతాడు, అసలు ఈ సృష్టి అంతా కూడా ఎలా జరిగింది, దాని విషయం అంతా కూడా చెప్పవలసింది అని అడిగితే ఆ నారదుడికి బ్రహ్మగారు చెప్తూ ఉంటాడు, నేనేమీ పెద్ద గొప్పవాడిని ఏం కాదు, ఆ సర్వేశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు కాబట్టి నేను పరికరంగా ఉపయోగపడుతున్నాను అని చెబుతూ 14 లోకాలు అంటే విష్ణువుకి కింద భాగంలో ఉన్నవన్నీ కూడా 14 లోకాలు అధోలోకాలు, పైనున్న లోకాలన్నీ కూడా ఊర్ధ్వలోకాలు. ఈ 14 భువనాల్లో గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు అది మనము కొనసాగిద్దాం. ఈ 14 భువనాల్లో మీద ఉన్న 7 లోకాలు విష్ణువు నడుము నుంచి పై ఉన్న శరీర భాగం, దిగువ నుంచి 7 భువనాలు విష్ణువుకి దిగువ ఉండే శరీర భాగం. ఈ 14 భువనాలు విష్ణువే. అంటే ఎక్కడ లేడు, అంతా ఉన్నాడంటాం కదా. 14 లోకాల్లోని విష్ణువే అయ్యి ఉన్నాడు. 14 లోకాలు విష్ణువే అయ్యి ఉన్నాడు. ప్రపంచమే ఈ పరమాత్ముడి యొక్క దేహం. మళ్ళీ వెళ్ళి మనం ఎక్కడికి పూజ చేసుకుంటాం అంటే అందుకనే సాకారంగా పూజిస్తాం, నిరాకారంగా పూజిస్తాం. నిరాకారం అంటే ఈ ప్రపంచాన్ని చూసి కూడా భగవంతుడిగా భావన చేసి మనం భగవంతుడిని తలుచుకోవచ్చు. ఆ పురుషుడి నోటి నుంచి బ్రాహ్మణ కులం, చేతుల నుంచి క్షత్రియ కులం, తొడల నుంచి వైశ్య కులం, పాదాల నుంచి శూద్ర కులం పుట్టారని చెప్తూ ఉంటారు. ఆ మహాపురుషుడి మొల చుట్టూ ప్రదేశం భూలోకం, బొడ్డు భాగం భువర్లోకం, హృదయం సువర్లోకం, ఎదురు రొమ్ము మహర్లోకం, మెడ మూలం కంఠం జనలోకం, 2 స్థానాలు తపోలోకం, శిరోభాగం బ్రహ్మరసించే సత్యలోకం, కటిభాగం అతలం, తొడలు వితలం, మోకాళ్ళు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలు మహాతలం, కాలి మునివేళ్ళు రసాతలం, అరికాళ్ళు పాతాళం. ఈ విధంగా శ్రీ మహావిష్ణువును ఊర్ధ్వలోకాల్లో వ్యాపించి ఉన్నవానిగా భావన చేస్తారు. ఈ లోకకల్పనం గురించి మరికొందరు అరికాళ్ళ నుంచి భూలోకం, బొడ్డు నుంచి భువర్లోకం, తల నుంచి సువర్లోకం అంటే స్వర్గలోకం పుట్టోయని 3 లోకాలుగా కొనిస్తుంటారు. అంటే 14 భువనాలుగా కొనిస్తారంటే 3 లోకాలను కూడా భూలోక, భువర్లోకం, సువర్లోకం అని అంటారు. ఆ మహాపురుషుడి యొక్క నోటి నుంచి సర్వజీవుల వాగింద్రియాలు, దానికి అధిష్టానమైనటువంటి అగ్ని పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్రం అనే 7 ఆ దైవానికి సప్తధాతువులుగా చెప్తూ ఉంటారు. మరొక పక్షంలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, సన్నటి నరాలు, మజ్జ, ప్రాణాలను సప్తధాతువులుగా పేర్కొంటారు. ఇంకో రకంగా ఈ 7 నుంచి అంటే రోమాల నుంచి ఉష్ణిక్కు, చర్మం నుంచి ధాత్రి, మాంసం నుండి త్రిష్టుపు, స్నాయువుల నుంచి అనుష్టుపు, ఎముకల నుంచి జగతి, మధ్య నుంచి పంక్తి, ప్రాణ నుంచి బృహతి అనేటువంటి 7 ఛందస్సులు పుట్టే. ఆ విష్ణుమూర్తి నాలుక నుంచి యాగదేవతలకు అర్పించే అన్నము, అపూపాది రూప పురోడాసం అంటే హవ్యం, అదే పితృదేవతలకు ఇచ్చే అన్నం కవ్యము అంటారు. కవ్యం, అమృతాన్నం, తీపి గుణం గల 6 రసాలు, వీటిని చవిచూపగల నాలుక, రసాధిష్టాతవరుడు పుట్టారు. సర్వప్రాణుల కదలికలకు వాయువుకు ఆ మహావిష్ణువు ముక్కుపుటలే స్థావరం. సామాన్యంగాను విశేషంగాను దగ్గరగాను దూరంగాను వ్యాపించగల వాసనలకు, ఓషధులకు, అశ్వినీ దేవతలకు నెలవైన మహామూర్తి ఘ్రాణ అంటే వాసన చూసే శక్తి గల ఇంద్రియం, ఘ్రాణశక్తి, ఘ్రాణేంద్రియం. దేవలోకానికి, సత్యలోకానికి, తేజస్సుకు, సూర్యుడికి, సకల జీవుల నేత్రాలకు స్థానం ఆ లోకలోచరుడి నేత్రం.
నాలుగు దిక్కులకు ఆకాశానికి విరదగిన వాటన్నిటికీ శబ్దానికి పుట్టుక ప్రదేశం ఆ సర్వేశ్వరుడి యొక్క చెవి. సర్వ పదార్థాల సారాలకు సకల సౌభాగ్యానికి పాత్రమైన చోటు ఆ పరమేశ్వరుడి యొక్క దేహం. స్పర్శకు గాలికి సర్వ స్నిగ్ధత్వానికి అంతటికీ ప్రదేశం దివ్యస్వరూపుని చర్మం. యాగసాధనాలైన చెట్లు, పొదలు, తీగలు మొదలైన వాటికి మూలాలు ఆ పురుషోత్తముని యొక్క రోమాలు. ఆయన రోమాల్లోంచే ఈ లతలో అన్నీ వచ్చాయి. రాళ్ళు, లోహాలు ఆ సర్వేశ్వరుడి యొక్క గోళ్ళు. మబ్బుల గుంపులు అతని కొప్పు, మెరుపులు అతని మీసాలు. భూలోక, భువర్లోక, సువర్లోకాన్ని రక్షించే లోకపాలకులకు వాళ్ళ క్షేత్రానికి, భూలోకాదులయు క్షేమానికి, ప్రపత్తికి నివాస స్థానాలు ఆ దేవదేవుడి యొక్క పరాక్రమాలు. వీటన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటాడు ఆయన. అన్ని కాంక్షలకు, మంచి వరాలకు, క్షేమానికి ఆస్పదాలు అతని పాదాలు. జలం అంటే నీరు, శుక్లం అంటే వీర్యం, వరుణుడికి, ప్రజాపతికి, సృష్టికి, వీటన్నిటికీ జన్మస్థలం ఆ నారాయణుడి యొక్క పురుషాంగం. వంశక్రమానికి, కామం మొదలైన పురుషార్థాలకు, మానసిక సౌఖ్యం కలిగించే ఆనందానికి, శారీరక సుఖానికి స్థానము సర్వేశ్వరుడి యొక్క గుహ్యేంద్రియం. యముడికి, మిత్రుడికి, మల విసర్జనానికి గేహం ఆ విశ్వమయుని యొక్క గుదేంద్రియం. హింసకు, పెద్దమ్మకు అంటే జ్యేష్ఠాదేవి, ఈ చావుకు, నరకానికి ఉనికి పట్టు ఆ అచ్యుతుడి గుదం. అచ్యుతుడి గుదం దగ్గర ఉంటుంది జ్యేష్ఠాదేవి. చావు, నరకం ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అవమానానికి, అధర్మానికి, అజ్ఞానానికి, చీకటికి సదనం ఆ అనంతుడి యొక్క వీపు భాగం. నదీ సమూహాలకు అతని నాడీ మండలం పుట్టిల్లు. కొండలకు సన్నిధానాలు అతని ఎముకలు. అవ్యక్తానికి, అన్నరసానికి, సముద్రాలకు, ప్రాణుల ప్రళయానికి ఉనికి పట్టు అతని కడుపు. మానసిక వర్తనారూపలింగ దేహానికి ఉనికి ఆ దేవదేవుడి యొక్క హృదయం, అంతఃకరణం అన్నమాట. మరి ఇంకా విని చెప్తున్నాను. పురుష సూక్తం ప్రకారం బోధన, రక్షణ, పుష్టి, భారం అనే 4 ధర్మాలకు, రూపాలకు స్థానాలు నోరు, బాహువులు, తొడలు, పాదాలు. నోటితో బోధించే లక్షణం కలవారు బ్రాహ్మణులు, బాహువులతో రక్షించే ధర్మం కలవారు క్షత్రియులు, తొడలతో పుష్టిని చేకూర్చే ధర్మం కలవారు వైశ్యులు, పాదాలతో భారాన్ని వహించేవారు ధర్మం కలవారు శూద్రులు అని సారాంశం. ఈ ధర్మాల కాలక్రమంలో వృత్తులను బట్టి వంశక్రమంతో అన్వయించబడ్డాయని పెద్దల యొక్క భావన. నీలకందరునకు, నీకు, నాకు, సనత్కుమార ముఖ్య స్తుత సమాజమునకు, ధర్మసత్వబుద్ధి తత్వములకు నీస్వ ఆరాత్మ వినుము పరమమైన నెలవు. అంటే నీలగలుడైన శివుడికి, నాకు, నీకు, సనత్కుమార, సనక, సనందర, సనస్సుజాతులచే పేరు గల 4 ముఖ్య మునికుమారులకు, ధర్మానికి, సత్వరజస్తమములనే 3 గుణాలకు, బుద్ధీంద్రియాది సమస్త తత్వాలకు ఆ వాసుదేవుని విశ్వాత్మ రూపమే ఉనికి పట్టు. నరసురాసుర పితృ నాగ కుంజర మృగ గంధర్వ యక్ష రాక్షస మహీజ సిద్ధ విద్యాధర జీమూత చారణ గ్రహ తారకాప్సరోగణ విహంగభూత తటిద్వస్తు పుంజంబులును నీవు ముక్కంటియును మహామునులు నేను శరీర నభస్తరాల చరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల విష్ణుమయము పుత్ర వేయేల బ్రహ్మాండమతని జేనలోన నణగియుండు బుద్ధి నెరుగరాదు భూత భవద్భవ్య లోకమెల్ల విష్ణులోన నుండు. అంటే ఈ సర్వం విష్ణువేలోనే ఉన్నాడు. రుద్రుడి దగ్గర నుంచి అందరూ విష్ణువులోనే ఉన్నారు. కుమారా, మనుష్యులు, అమరులు, అసురులు, పితరులు, స్వాములు, ఏనుగులు, లేళ్ళు, మృగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, వృక్షాలు, సిద్ధులు, విద్యాధరులు, మబ్బులు, చరాచరాలు, గ్రహాలు, తారకలు, తోకచుక్కలు, అప్సరసలు, పిట్టలు, భూతగణాలు, మెరుపులు, ఆయా వస్తు సంపదల సముదాయాలు, నీవు అంటే నారదుడు కూడా,
శివుడు మహాయోగులు నేను అంటే బ్రహ్మగారు నీళ్లలో నేల మీద ఆకాశంలో తిరిగాడే ప్రాణులు మొదలుగా గల రకరకాల ప్రాణులు గల ఈ లోకం అంతా విష్ణుమయమే. వేల మాటలు ఎందుకు, బ్రహ్మాండం అంతా అతడి జేన అంటే 12 అంగుళాల ప్రమాణంలోనే పొందుపడి ఉంటుంది. అతడి అతన్ని బుద్ధితో ఉపయోగించి తెలుసుకుందాం అంటే మన బుద్ధి చాలదు. ఎందుకంటే మనం అతనిలోకి వచ్చాం కదా, అతని బుద్ధే ప్రమాణం ఎక్కువ, మన బుద్ధి ప్రమాణం చాలా తక్కువ. జరిగిపోయినా జరుగుతున్నా జరగబోయే లోకం అంతా విష్ణువులోనే లీనమై ఉంటుంది. మండలములోన భాస్కరుడుంజుచు జగంబులకు దీప్తినసగడి క్రియ బ్రహ్మాండములోపల నచ్చుతుడుంజుచు బహిరంతరములనొగి వెలిగించును. సూర్యుడు తన పరివేశంలో ఉంటూనే లోకాలన్నిటికీ వెలుగు నింపుతాడు. అట్లాగే అచ్యుతుడు బ్రహ్మాండం లోపల ఉంటూనే లోపల బయట కూడా వెలుగును నింపుతూ ఉంటాడు. అట్టి అనంతశక్తి జగదాత్ముని నాభి సరోజబంధు నే బుట్టి యజుంపగా మనసు పుట్టిన యజ్ఞ పదార్థ జాతముల్ నెట్టవ కానరామికి వినిర్మలమైన తదీయ రూపమున్ గట్టిగా బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నా మనంబునన్. అలాంటి అంతులేని శక్తి గల సామర్థ్యం గల లోకాత్ముని బొడ్డు నుంచి ఒక తామర పువ్వు పుట్టింది. దాని నుంచి నేను పుట్టాను అని బ్రహ్మగారు చెప్తున్నారు. నాకు యాగం చేయాలి అనే బుద్ధి పుట్టింది. దానికి ఉపయోగించే కొద్దిపాటి యాగ సామగ్రి అయినా గోచరించింది. యాగం చేయాలంటే సామగ్రి ఉండాలి కదా, అది ఎక్కడ కనబడలేదు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ రూపాన్ని బుద్ధి నుంచి చెదిరిపోనీయకుండా చక్కగా గట్టిగా ప్రతిష్ఠించుకున్నాను స్థిరంగా. నా మనస్సు లోపల ఒక ఉపాయం తట్టింది. భగవంతుడిని తలుచుకుంటే ఉపాయం రూపంలో మనకి ఏది కావాలంటే అది ఉపాయం రూపంలో భగవంతుడు మనకు ప్రసన్నమవుతాడు. భగవంతుడు వచ్చి ఏం కావాలి నాయనా అని అస్తమానం అడగడం. మనం భగవంతుడి స్థిరచిత్తం నిలిపితేనట్టయితే మనకి ఏది కావాలంటే అది ఆ రూపంలో వస్తుంది. అలాగే బ్రహ్మగారికి కూడా ఒక ఉపాయం తట్టింది. పశుయజ్ఞవాట యూపస్తంభ పాత్ర మృద్ఘట శరావ వసంతకాలములను శ్రేహౌషధి బహులోహ చాతుర్హోత్ర మత నామధేయ సన్మంత్రములను సంకల్ప రుజ్యగుస్సామనియుక్త వషట్కార మంత్రానుచరణములను దక్షిణల్ దేవతాధ్యాన తదనుగత తంత్రవ్రతోద్దేశ ధరణీ సురోత్తమాదు లర్పణంబులు బోధాయనాది కర్మస్తరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి ఎంతయును నా మహాత్ముని అవయవములు గాగ కల్పించి విధి వత్ప్రకారమునను. యాగ పశువులు, యజ్ఞవేదిక, యోపస్తంభం, యాగపాత్రలు, మట్టి కుండలు, మూకుళ్ళు, వసంతకాలం, నెయ్యి, ఓషధులు, ఎన్నో లోహాలు, 4 వేళ్లలో హోత్రకర్మలు, 4 వేళల్లో అంటే 4 వేళల్లో అంటే 1000 వేళ్ళు కాదు, సమయాల్లో 4 సమయాల్లో హృతకర్మలు, హోతృకర్మలు, వాటి మత సాంప్రదాయాలు, జ్యోతిష్ఠోమాజ్ఞామాలు, సంకల్పాలు, ఋక్ యజస్సామ వేదాల్లోని వషట్కార స్వాహాకారాది మంత్రాలు, మంత్రోచ్చారణలు, కానుకలు, దేవతాధ్యానం, వీటిని అనుసరించిన అనుష్ఠానాలు, వ్రతాలు, వాటి విధానాలు, బ్రాహ్మణులు, సమర్పణలు, బోధాయన మహర్షి కల్పసూత్రాల ధర్మ విధానం మొదలైన యాగ సాధనాలన్నింటినీ ఆ పరమాత్ముని అవయవాలుగా సృజించగలిగారు. తరువాత శాస్త్రం చెప్పిన విధానాన్ని అనుసరించి యజ్ఞాంగి, యజ్ఞఫలదుడు, యజ్ఞేశ్వరుడు, యజ్ఞకర్తయుగు భగవంతున్ యజ్ఞపురుషుడుగా మానసయజ్ఞముగా వించితిం దదర్పణ బుద్ధిన్. యజ్ఞదేహుడు, యాగఫలదాత, యాగాదీశ్వరుడు, యజ్ఞకర్త అయిన విశ్వాత్ముణ్ణే నా మానస యజ్ఞానికి యాగపురుషుడిగా కల్పించారు. ఆ యజ్ఞాన్ని మళ్ళీ అతనికే అర్పించాను. అప్పుడు బ్రాహ్మణులెల్లం తప్పక నన్ను చూచి సముచిత క్రియలగుచో నప్పరమేసున కవిమత మొప్పగదగ సప్తతంతువును గావింపన్. ఆ యాగ సమయంలో బ్రహ్మలంతా యాగం చేసేవారు తమలో నన్ను బ్రహ్మను చూసుకొని తప్పక తలపెట్టాల్సిన చక్కటి యాగక్రియలు కలవారయ్యారు.
ఆ విష్ణువుకు ప్రీతి కలిగించగల సప్తతంతు అనే యాగక్రియల్ని చేపట్టారు. 7 లోకాలు ఆ పరాత్పరుల నుంచి పుట్టించే ఒక యాగ ప్రక్రియను సప్తతంతువు అంటారు. మనువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటి దారణయము వారి వారికి ప్రియంబగు దేవతలన్ భజించుచున్ ఘనతర నిష్ట యజ్ఞముల గైకొని చేసిరి తత్ఫలంబుల లయ్యనుపమ మూర్తి యజ్ఞమయుడైన రమావరునందు జందగన్. ఆ సప్తతంతు యాగంలో మనువులు, దేవతలు, దానవులు, రాజులు, మానవులు పుట్టి ఎవరికి ఇష్టమైనటువంటి దేవతలను వాళ్ళను నిత్యం సేవించుకుంటూ ఉన్నారు. ఎంతో వినయంగా యాగక్రియల్ని ఆచరించారు. ఆ యాగ ఫలాన్ని యజ్ఞమయుడు అనుపమమూర్తి అయిన ఆ మహావిష్ణువుకే సమర్పించారు. మళ్ళీ సువ్యక్త తంత్ర రూపకు డవ్యక్త నరంతు డబవుడు అచ్యుతుడీశుం డవ్యయుడగు హరి సురగణ సేవ్యుడు క్రతుఫలదుదగుట ఏ సిరి మఖముల్. ఈ మనువు మొదలైన వాళ్ళంతా వరుస పెట్టి యాగాలకు ఉపక్రమించడానికి మూలం విష్ణుతత్వమే. ఆ విష్ణుమూర్తి యజ్ఞ రూపంలోనే సువ్యక్తమయ్యాడు. ఆయన వ్యక్తరూపం ఇది అని సంపూర్ణంగా తెలుసుకోవడం అసాధ్యం కనుక ఆయన్ను అవ్యక్తుడు అన్నాడు. తుది లేనివాడు, జన్మరహితుడు, నశించనివాడు ఈశ్వరుడు అవ్యయుడు, దేవతలందరి చేత ఆరాధనీయుడు, యాగఫలాన్ని ప్రసాదించేవాడు ఆయనే. అగునుండగు పరమేశుడు జగముల కల్పించు కొరకు జతురతమాయా సగుణుండగు గావున హరి భగవంతుండనగా బరిగ భవ్య చరిత్ర శుభచరిత్ర. గుణరహితుడైన పరమాత్మ ఈ లోకాన్ని నిర్మించడం కోసం ఎంతో చాకచక్యంగా మాయను సృష్టించాడు. ఆ మాయ వల్లనే అతడు గుణసహితుడై భగవంతుడు అయ్యాడు. ఆ మాయ వల్లే భగవంతుడు అయ్యాడు. ఆ మాయను చూపించగలగడం వల్ల. విశ్వాత్ముడు విశ్వేశ్వరుడు విశ్వమయుండకిల నేత విష్ణుడజుండి విశ్వములోవా విశ్వములోదానుండును విశ్వము తనలోన జాల వెలుగుచునుండన్. ఇంతేనండి, మొత్తం అంతా ప్రపంచమంతా కూడా ఈ శ్లోకం ఒక్కటి, ఈ పద్యం ఒకటి చదువుకుంటే చాలు. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయం దఖిల నేత విష్ణుం డజుండి విశ్వములో దానుండును విశ్వము ధనలోన జాల వెలుగుచునుండన్. ఆ విష్ణువు జగత్తే ఆత్మగా కలవాడు, ప్రపంచానికి ఈశుడు, విశ్వమంతా ఉండేవాడు, లోకమంతటికీ నాయకుడు, పుట్టుక లేనివాడు. అతడు ఈ విశ్వం అంతటా తానుగా ఉంటాడు. అతడిలో ఈ విశ్వం అంతా తేజరిల్లుతూ ఉంటుంది. అతన్ని నియుక్తి చెంది సచరాచర భూత సమేత సృష్టి నే వితతముగా సృజింతు బ్రహ్మవిష్ణుడు జిష్ణుడు ప్రోచు పార్వతీపతి లయమెందజేయు హరి పంకరుహోరదగు ఆదిమూర్తి అచ్యుతుడు త్రిశక్తియుక్తుడగుచుండు నింటింతకు దానమూలమై. అంటే అతడి నియుక్తి చెంది సచరాచర భూత సమేత సృష్టి నే వితతముగా సృజింతు బ్రహ్మవిష్ణుడు జిష్ణుడు ప్రోచు పార్వతీపతి మందజేయు హరి పంకరుహోదరుడాదిమూర్తి అచ్యుతుడు త్రిశక్తియుక్తుడగుచుండు నిటింతగు దానమూలమై. అతడు నియమించడాన్ని బట్టే నేను స్థావర జంగమాత్మకమైన ప్రాణులతో ఈ సృష్టి క్రమాన్ని ప్రారంభించాను, విస్తరింపజేస్తూ ఉన్నాను. విష్ణువు పుట్టిన వారిని పెంచే స్వభావంతో సుస్థితిని కలిగించి రక్షిస్తూ ఉంటాడు. నేను ఎలా అయితే సృష్టిస్తానో ఆయన సృష్టిని రక్షిస్తూ ఉంటాడు. పార్వతీపతి శివుడు గిట్టింపజేస్తూ ఉంటాడు. పద్మాన్ని తన నాభయందు ధరించిన మొదటి వేలుపు విష్ణువు. సృష్టి స్థితి లయలనే 3 శక్తుల కూడి ఉన్నవాడు. ఈ సమస్తానికి తానే మూలభూతమై ఉన్నవాడు. శ్రీ మహావిష్ణువు అంతరంగాన్ని అనుసరించి ఈ ప్రపంచాన్ని జీవులను సృష్టించడమే నా విధి. దానికి హేతువెవరు, దానికి ప్రేరణ ఎవరు అంటే మహావిష్ణువు. ఆ తండ్రే సమస్త జీవుల మనుగడకు
వాటి అభివృద్ధికి ఆధారం. ఇక గరళకంఠుడు జీవుల కర్మానుసారం వారి మరణాన్ని శాసిస్తాడు. సృజన, జీవనం, మరణం ఈ మూడు కూడా గుణాలు ఆ జగత్పతి సర్వమయుడు అయిన కమలనాభుల్లోనివే. అతడే వీటికి మూలం, ఆధారం. వినువత్స, నీవు నన్నడిగిన ప్రశ్నకు నుత్తరంబు కేవల పరమంబును బ్రహ్మంబీర్యఖిలంబగు యఖిలంబునకు నాదారహేతుభూతము సుమ్మి. నాయన విను, నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఈ సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనది కేవలం పరమైన బ్రహ్మమైన సుమా. హరి భగవంతుడనంతుడు కరుణాంబుది సృష్టి కార్యకారణ హేతుస్ఫురణం డవ్విభు కంటెం బరుడెవ్వడు లేడు తండ్రి పరికింపగన్. శ్రీహరి ఐశ్వర్య వీర్య యశ శ్రీ జ్ఞాన వైరాగ్యాది సమస్త శక్తులు కలవాడు, అంతులేనివాడు, కరుణా సముద్రుడు, సృష్టి కార్యకారణాలకు లక్షణభూతమైనవాడు. పరికించి చూస్తే ఆ అధిపురి కంటే మరొకటి కనబడడు, మరొకటి అగుపడదు. ఇంకేమీ లేదు, అవ్యయం అంతకంటే వేరేది ఏమీ లేదు. ఇది అంతయు నిక్కమే బొంక నుత్కంఠ మతి తద్గుణ ధ్యాన మహిమ చేసి పరికింప నేనేమి పలికినది ఎల్ల సత్యంబయగు బుధస్తుత్య వినుము ధీయుక్త మామకేంద్రియములు మరచియు వరయ వసచ్చ విస్ఫురణమిందు నదిగాక మత్తను వామ్నాయ తుల్యంబు నమరేంద్ర వందనీయంబునయ్యే. దవిలి యద్దేవదేవుని భవమహాబ్ది తారాణంబును మంగళకారణంబు నకిల సంపత్కరంబునై ఎలరుపాద వనజమునకే నొనర్చిన వందనములు. ఇంతదాకా చెప్పినదంతా నిజం, నేను అబద్ధం ఆడను. పండితుల ప్రశంసలను అందుకునే ఓ నారద వినుము. చాలా ఉత్కంఠగా ఆ భగవంతుడి గుణాలను ధ్యానం చేశాను. ఆ ప్రభావంతో నేను నా నోటితో పలికిన ప్రతి వాక్కు సత్యమవుతుంది. ఓ బుద్ధిమంతుడా, పొరబడినప్పుడు కూడా నా ఇంద్రియాలు తప్పుదారు పట్టవు. నా శరీరం వేదమయం, ఇంద్రుడికి కూడా పూజనీయమైనది. ఆ దేవదేవుడి పాదకమలం సంసారమనే మహాసముద్రాన్ని దాటిస్తుంది. శుభావహమైనది, సకల సంపత్తిదాయకమైనది. అలాంటి పాదాలకు నేను మ్రొక్కుతున్నాను. ఆ నలినాక్షు నందనుడ నయ్యు ప్రజాపతి నయ్యు యోగ విద్యా నిపుణుండనయ్యును బదంపడి మజ్జనన ప్రకారమే ఏను నెరుంగ నవ్విబుని ఇద్ద మహత్వమెరుంగ నేర్తునే కానబడున్ రమేశ పరికల్పిత విశ్వము కొంతయున్. నేను విష్ణుపుత్రుడినే, సృష్టికర్తనే, అష్టాంగ యోగ సాధనలో నిపుణుడనే. అయినా తరచి చూసుకుంటే నేను ఎలా పుట్టానో నాకు తెలియదు. ఆ పరాత్పరుడి ప్రభావ మహిమ తెలుసుకోవడం నా తరం కాలేదు. మహావిష్ణువు సృష్టించిన ఈ విశ్వాన్ని కొద్దిగానే కళ్ళ చూస్తున్నాను. ఆయనే కొద్దిగా కళ్ళ చూస్తుంటే మనం ఏమిటి చూస్తాం? దేవుడిలో తనలో దేవుణ్ణి చూడడం, ఆ తత్వాన్ని నిత్యం స్మరించడాన్ని యోగము అంటారు. వినువే ఏటికి దాపస ప్రవర విశ్వాత్ముడీశుండు దాదన మాయా మహిమాంతము తెలియగా దజ్జంబుగా జాల డన్నను నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండనైనను నిక్కంబెరుగంగ జాలుదుమే జ్ఞాన ప్రక్రియాయుక్తులన్. తాపసోత్తమ, వేల కొద్దీ మాటలెందుకు, ఆలకించు. ఆ ఈశ్వరుడు విశ్వాత్ముడు, ఉన్నది ఉన్నట్టుగా తన మాయా వైభవాన్ని, దాని అంతును తానే తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పినా కానీ, నేనైనా కానీ, దేవతలైనా కానీ, శివుడైనా కానీ, ఏ పద్ధతిలో కానీ, ఏ తెలివితో కానీ, ఏ యుక్తితో కానీ ఆయన సత్యస్వరూపాన్ని తెలుసుకోగలమా? ఆయన మాయ అంతా ఆయనే తెలుసుకోలేకపోతే ఇంక మేమెంతయ్యా బాబు. అమ్మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుండంటేని గగనముదన కడవలదాగక నెరుగని కరణి విభుడు దా నెరుగడన్ గగన ప్రసవములేదన నగునే సర్వజ్ఞతకును హానిదలంపన్.
ఆ మహాత్ముడు పద్మాక్షుడు సర్వం జరిగినవాడు అన్నట్లయితే ఆకాశానికి తన అంతం ఆవల వైపు తనకు చక్కగా తెలియనట్లుగా ఆ విరాట్ పురుషుడు తనను గూర్చి తాను తెలుసుకోలేడు, ఆకాశ కుసుమాన్ని చూడలేదు అన్నంత మాత్రాన ఆయన సర్వజ్ఞానికి ఏమీ చెరుపు రాదు. తన ఆద్యంతాలను గూర్చి తెలియకపోయినంత మాత్రాన అతని సర్వజ్ఞత్వానికి ఏమీ లోటు ఉండదని భావం మాట. తలకుని మహాత్మకుడు దాల్చిన యవతార కర్మముల్ వెలయ నస్పదాదులము వేయి విదంబుల సన్నుతింతు మయ్యలగు ననంతునిం జితజితాత్మకు నార్జున నీసు నీశ్వరం తెలియగే నేర్తుమే తవిలి దివ్య చరిత్రనకేని మృక్యదన్. ఆ మహాపురుషుడు ప్రయత్నపూర్వకంగా ధరించిన ఆయా అవతారాల్లో నిర్వర్తించిన పనుల్ని గూర్చి మా బోటి వాళ్ళం ఎన్ని రీతులనో గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటాం. మహత్స్వభావుడు, అంతం లేనివాడు, చేతనాచేతన స్వభావుడు, ఆద్యుడు, తనకు పై అధికారి లేనివాడు, స్వయం పాలకుడు అయిన ఆదిదేవుని వాస్తవతత్వాన్ని తెలుసుకోవడం మన వంటి వారికి వీలవుతుందా? ఆ దివ్యవర్తనుడికే నేను నిమగ్నతతో నమస్కరిస్తూ ఉంటాను నిరంతరం. పరమాత్ముందజురి జగంబు ప్రతి కల్పముందు గల్పించు దాబరి రక్షించును దృంచునట్టి అనగన్ బ్రహ్మాత్ము నిత్యున్ జగద్భరితున్ గేవలు నద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్మునీశ్వర నాద్యంత విహీను నిర్గుణుని సస్వన్మూర్తి చింతించదన్. ఆ విశ్వాత్మకుడు, జననరహితుడు, ప్రతి కల్పంలోనూ విశ్వాన్ని సృష్టించేవాడు, పోషించేవాడు, నశింపజేసేవాడు, పుణ్యాత్ముడు, వేదమయుడు, నిత్యుడు, పూర్ణుడు, లోకమంతా తానే అయినవాడు, అద్వితీయుడు, పరిశుద్ధ జ్ఞానస్వరూపుడు, ప్రతి ఒక్కరిలోనూ ప్రకాశించేవాడు, అన్నింటికీ అధిపతి, తుది మొదలు లేనివాడు, నిర్గుణుడు, శాశ్వత సత్యస్వరూపుడు అయిన విశ్వదేవుణ్ణి నేను ధ్యానిస్తూ ఉంటాను. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీర హృషీక మానస స్ఫురణ కలప్పు డవ్విభుని భూరికళా కలిత స్వరూపము ధరమిడిచూతు రెప్పుడు గుతర్క తమోహతి చేత నజ్జతన్ ధ్వరసిన జప్పు డవ్విభుని మూర్తి గనుంగలేరు నారదా. నారదా, ఆనందానుభూతి గల తాపసోత్తముడు తమ శరీరాలు, ఇంద్రియాలు, మనస్సు ప్రశాంతంగా ఉంటేనే గొప్ప కళలతో విరసిల్లే ఆ పరమాత్మ పోలిన విగ్రహాన్ని సాక్షాత్కరించుకోవాలి. వాళ్ళ ముందు మనశ్శాంతి అంటూ ఉంటే అప్పుడు ఈ దివ్యమంగళ స్వరూపం వాళ్ళ మనసుల్లో ప్రతిష్ఠితమవుతుంది. చెడు వాదనలతో, అజ్ఞానంతో, తెలియనితనంతో మనస్సు ఆవర్తితమైనప్పుడు వారు భగవంతుని ఆకారాన్ని దర్శించుకోలేరు. త్రికరణ శుద్ధి గల ప్రశాంతత, మానసిక నైర్మల్యం ఉంటేనే యోగులకైనా భగవద్ దర్శనం ప్రాప్తిస్తుంది. చిత్తం శుద్ధంగా ఉండాలి. ఆ తర్వాత బ్రహ్మ ఇలా చెప్పడం మొదలుపెట్టారు. రాజా, 1000 తలలు మొదలైన అవయవాలతో సహజ స్వభావంతో ప్రవర్తించేది గొప్ప ప్రకాశమానుడైన ఆ ఆది పురుషుడి తొలి అవతారం. ఆ అవతారం నుంచే కాలము, కర్మము, స్వభావం అనే 3 శక్తులు పుట్టాయి. కాలము, కర్మము, స్వభావము. వీటిల్లో నుంచి కార్యకారణాత్మకమైన ప్రకృతి సృష్టిభావం ఏర్పడింది. దీని నుంచి మహత్తు అనే తత్వం కలిగింది. దాని నుంచి 3 అహంకారాలు పుట్టాయి. వాటిలో రాజస అహంకారం నుంచి ఇంద్రియాలు, సాత్విక అహంకారం నుంచి ఇంద్రియ గుణాలకు అధిష్టాన దేవతలు, తామసాకారం నుంచి పంచభూతాలకు కారణమైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే తన్మాత్రలు జరించాయి. ఈ పంచతన్మాత్రల నుంచి ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల అనే పంచభూతాలు, భూతాలంటే ఆకారం పొందినవేవైనా భూతాలే అంటారు. భూతం అంటే భూ అని వచ్చింది కాదు. భూతాలంటే ఒక ఆకారం ఉండేది, ఉత్పన్నమయ్యాయి.
వీటి నుంచి చర్మం, నేత్రం, చెవి, నాలుక, ముక్కు అనే జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుకునేటువంటి ఉపయోగించే ఇంద్రియాలు, మాట, చెయ్యి, కాలు, మలావయవం, మూత్రావయవం, మనస్సు అనే కర్మేంద్రియాలు పని చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి ఉదయించే వీటన్నిటి సమిష్టిగా జగత్స్వరూపుడైన ఆ విరాట్ పురుషుడు అతడి నుంచి తనకు తానే ప్రకాశించి స్వరాట్టు జన్మించాడు. అతని నుంచి కదలని వేరువేరు రూపాలతో స్థావర జంగమాత్మకమైన ఈ లోకం పుట్టింది. అందులో నుంచి సత్వరజస్తమో గుణాత్మక రూపాల్లో విష్ణువు, చూడండి ఆ మూల పురుషుడి నుంచి విష్ణువు, మళ్ళీ హిరణ్య గర్భుడైన నేను అంటే బ్రహ్మగారు, శివుడు పుట్టారు. అందు నుంచి సృష్టి ప్రకృతి ఏర్పడడానికి కారకుడైన 4 ముఖాలు గల బ్రహ్మ ఉదయించాడు. ఇతడు సృష్టికారకుడు. ఇతడి వల్ల దక్షుడు మొదలైన ప్రజాపతులు 9 మంది పుట్టారు, ఉత్పత్తి కారకులు, వారి పని ఉత్పత్తి చేయడం. అందులో నుంచి నీలాంటి ప్రముఖులు, సనక సనందనులు మొదలైన యోగవర్యులు, పుణ్యలోకంలో నివసించే ఇంద్రాదులు, పక్షిలోకాన్ని పరిపాలించే గరుత్మంతుడు మొదలైన వారు, మనుజులోకాన్ని ఏలే మనువు, మాంధాత మొదలైన వారు, పాతాళలోకాన్ని పాలించే అనంతుడు, వాసుకి ప్రవృతులు, ఇంకా గంధర్వులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులు, ఉరగలు, నాగజాతుల ధర్మాన్ని పాలించేవాళ్ళు, ఇంకా ఋషులు, పితృదేవతలు, దైత్యులు, దానవులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూష్మాండులు, పశుమృగాదులు ఆవిర్భవించడం జరిగింది. ఇలాంటి విశ్వం మొదటి పుట్టుకను మహత్తత్వ సృష్టి అంటారు. రెండోది అండంతో కలిగిన సృష్టి. మూడోది సమస్త ప్రాణులకు చెందిన సృష్టి. అందులో విభూతి, తేజస్సు, ఇంద్రియబలం పుష్కలంగా గల పురుషుల్ని సర్వము తానే అయిన నారాయణాంశ నుంచి పుట్టిన వాళ్ళుగా గ్రహించుకో. ఆ పద్మాక్షుడి లీలావతారాలు అనంతం. అతడు ఆచరించే పనుల్ని లెక్కించి చెప్పడం ఎవ్వరికీ కుదరని వంటి పని. అయినా నాకు తోచినంత మట్టుకు నీకు చెప్తాను విను అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అవతార విశేషాలన్నీ కూడా నారదుడికి బ్రహ్మగారు చెప్తున్నారు. ఆ అవతార విశేషాలన్నీ కూడా వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.